వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మునగాకుతో మరో హెల్తీ రెసిపీ అండి. ఈ వెరైటీ కాస్త స్పైసీగా ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. మునగాకు పచ్చడి అండి ఇది. రండి ప్రాసెస్ ప్రారంభిద్దాం. చూడండి, మునగాకు 20 గ్రాములు తీసుకోండి. ఇంచుమించు 3 గుప్పిళ్ళు తీసుకోండి. మునగాకును ఇలా ఆకులు మాత్రమే ఉండేలా తీసుకోండి. లేత కాడలు పర్వాలేదు కానీ ముదిరి కాడలు లేకుండా చూసుకోండి. ఆకులను 2-3 సార్లు కడిగి నీటి తడి పోయే వరకు బాగా ఆరబెట్టండి. నీటి చెమ్మ ఉంటే ఫ్రై చేసేటప్పుడు ఆకులు టపటపామంటూ ఎగిరిపోతుంటాయండి. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 7-8 వరకు వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు 10-12 తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి. మినపప్పు టీ స్పూను, పచ్చిశనగపప్పు టీ స్పూను, 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా తీసుకోవాలి. తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి కచ్చా పచ్చా దంచుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మినపప్పు తీసుకోవాలి. ముందుగా చింతపండును 2-3 సార్లు కడిగి కొద్దిగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి సన్నని మంటపై నువ్వులు రోస్ట్ చేయాలి. తెల్లగా ఉన్న నువ్వులు ఈ రంగులోకి వస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉండాలి. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయండి. మునగాకు పచ్చడిలో కాస్త నూనె ఎక్కువే ఉండాలండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర వేయండి. 10 సెకండ్ల తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి 1/2 నిమిషం ఫ్రై చేయండి. మంట సిమ్లోనే ఉండాలి. సన్న మంట పైనే కారపొడికి కావలసిన పదార్థాలు వేపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయండి. ఇవన్నీ దోరగా వేగాక ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. చూడండి, దోరగా వేగాయి. ఇలా ఉండాలి. అదే పాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక మునగాకు ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి. కారపొడికి ఫ్రై చేసినట్టుగా అవసరం లేదు. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. చూడండి, మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి. పొడి మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా దీంట్లో ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, ఉప్పు గ్రైండ్ చేయాలి. ఇలా పొడి అయితే చాలండి. దీంట్లో ఇప్పుడు మునగాకు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా ఉండాలి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి.
పచ్చడిలో తాలింపు బాగా కలపండి. ఇదండి మునగాకు పచ్చడి. మంచి స్మెల్ వస్తుందండి. పచ్చడి రుచి కూడా చాలా బాగుంది. పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్నవారు అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు, అంత బాగుంది. ఆరోగ్యకరమైన ఈ పచ్చడిని మీరు కూడా చేసి ఇంట్లో వాళ్లకు వడ్డించండి. మరొక విషయం అండి, ఈ పచ్చడిలో మనము మినపప్పు శనగపప్పు వేసాం కదా, అవి వేయకుండా కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. అది మరొకసారి నేను చేసి చూపిస్తాను మీకు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.